దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, పరమభక్తులైనటువంటి మహానుభావులు నమ్మాళ్వారు లాంటి వ్యక్తులకి భగవంతుని వాళ్ళు ఎదురకుండా చూస్తున్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతుంటారు. భగవంతుడు మాట్లాడుతూ ఉంటారు. అయితే భగవంతుడు వాళ్ళకి ఎదురకుండా ఉన్నాడా అంటే ఎదురకుండా లేడు, మనస్సులో ఉన్నాడు. అయితే మనస్సులో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు అంటే మనస్సులో తాము చేసేటటువంటి ఆ దర్శనం ఎదట ఒక వ్యక్తి నిలబడితే చూస్తున్నప్పుడు ఎంత స్పష్టత ఉంటుందో అంత స్పష్టత ఉంది అన్నమాట. దానికి ఒక అందమైనటువంటి సాంకేతిక పదాన్ని చెప్పారు. ఇది దర్శన సమాన ఆకారము. ఇది భక్తి అంటారనమాట. దాన్ని దర్శన సమానాకారము. దీనికి మరో పేరు కూడా పెట్టారండి. ఇది ప్రత్యక్షమా పరోక్షమా? ఇప్పుడు ఎదుట ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అది ప్రత్యక్షం. అది లేదు ఎక్కడో ఉండేటువంటి వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు, అది పరోక్షం అంటాం. ప్రత్యక్షం కాదు కదా, అది పరోక్షం. భక్తుడు భగవంతుణ్ణి ప్రేమతో భావించినప్పుడు కలిగే అతనికి ఒక సాక్షాత్కారం ఉంటుందే, ఇది ప్రత్యక్షమా పరోక్షమా అంటే ప్రత్యక్షం కాదు. ఎందుకంటే వీడికి ప్రత్యక్షం అయితే ఆ పక్కవాడికి కూడా ఆయన కనిపించాలి. కానీ పక్కవాళ్ళు ఎవరు కనిపించడు, వీడు మాత్రం మాట్లాడేసుకుంటూ ఉంటాడు. కొంతమంది చూడండి, రాత్రిపూట నిద్రలో రకరకాల మాటలు మాట్లాడిస్తూ ఉంటారు వాళ్ళు. ఒక్కొక్కసారి ప్రమాదాలకు దారి తీస్తుంటాయి కూడా. వీడు అలాగ మాట్లాడిస్తూ ఎందుకు మాట్లాడుతున్నాడు వాడు అంటే మనస్సులో వాడికి కనిపించిన అది మనస్సులో కాదు ఎదుటే ఉంది అనిపించేటంతగా వాడికి ఆ స్పష్టత ఏర్పడింది. అప్పుడు దాన్ని ఏమంటాం? అది వీడు మాత్రమే లోపల చూసుకోగలుగుతున్నాడు కనుక వాడి పక్కన ఉండేవాడికి కూడా తెలియట్లేదు. అది వీడిని చూస్తే వాడు పిచ్చోడు అని అనుకుంటాడు. అంచేత ఇది ప్రత్యక్షం కాదు, అలాని పరోక్షం అంతకంటే కాదు. అందుకోసం దీనికి ఒక పేరు పెట్టారండి మన పెద్దవాళ్ళు. ఏంటది? అపరోక్ష సాక్షాత్కారము అని అంటారు దీన్ని. దర్శన సమానాకారము అని అన్న, అపరోక్ష సాక్షాత్కారము అన్న రెండు సామాన్యంగా ఏకార్థకాలే, అంటే ఒకే అర్థాన్ని చెప్తాయన్నమాట. భక్తుడైన వాడు తనలో ఉండే ప్రేమాతిశయం చేత భావించే భగవత్ స్వరూపం వీడికి మానస క్షేత్రంలో కనిపించేదే అయినప్పటికీ కూడా అది ఎదుట కనిపిస్తున్నంత స్పష్టంగా ఉండడం చేత దానిని ప్రత్యక్ష సమాన ఆకారము అని అంటారు దాన్ని, లేదా అపరోక్ష సాక్షాత్కారము అని అంటారన్నమాట. అలా ఉంటుంది వీరికి
అందుకోసమే దానికి కృష్ణుడు 9వ అధ్యాయంలో ప్రత్యక్ష అవగమం అని పేరు పెట్టాడు దానికి. 9వ అధ్యాయం 2వ శ్లోకంలో భక్తికి ఉండేటటువంటి యోగ్యతలు, గొప్పతనాలు ఏమేమిటో చెబుతా విను అని అర్జునుడికి చెబుతూ, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ఇవన్నీ భక్తికి ఉండేటటువంటి యోగ్యతలు అని దాన్ని క్వాలిఫై చేశాడు ఆయన. అందులో ఒకటిది రాజవిద్య. విద్య అంటే జ్ఞానము, తెలియతగినది అని అర్థం. అలాంటి తెలియతగిన విషయములు ప్రపంచంలో ఎన్నున్నాయో అన్నింటికీ కూడా ఇది రాజు లాంటిది భగవద్భక్తి అనేది. రాజగుహ్యం, గుహ్యం అంటే రహస్యమైనది అని అర్థం. ప్రపంచంలో ఎన్నెన్నో విషయాలకు సంబంధించిన ఎన్నెన్నో రహస్యాలు ఉంటాయి. అలాంటి రహస్యాలన్నింటికీ కూడా ఇది రాజు లాంటిది, అంటే వాటన్నిటికంటే కూడా చాలా గొప్పది అని అర్థం. రహస్యం అంటే మనం అనుకున్నాం, యోగ్యత కలిగి దాన్ని జాగ్రత్తగా యోగ్యత కలవారికి మాత్రమే అందించే విషయం ఏదో దాని పేరు రహస్యము అని అంట. అలాంటి రహస్యాల్లో కల్లా ఉత్తమ రహస్యం ఇదం ఉత్తమం పవిత్రం. పవిత్రం అంటే పాపాలు పోగొట్టేది. ఆ పాపాలు పోగొట్టేటువంటి ఎన్నెన్నో ఉండొచ్చును. అలాంటి వాటికి ఉండేటటువంటి పాపాన్ని కూడా తొలగించగలిగేటటువంటిది ఈ భక్తి, భగవద్భక్తి అనేటటువంటిది. చాలామంది నదీ స్నానాలకు వెళుతుంటారు, మనకు తెలుసును. క్షేత్రాలకు సందర్శనానికి వెళుతుంటారు. ఈ క్షేత్ర సందర్శనం ఎందుకు చేస్తారు అంటే వీళ్ళ పాపాలన్నీ అక్కడ వదిలేసి రావాలి, ఇవన్నీ పోవాలి అని. అంటే నదుల్లో స్నానానికి పెడతారు. ఎందుకు పెడతారు? తాము అక్కడక్కడ సేకరించి పెట్టుకున్నటువంటి పాపాలన్నీ ఆ నదిలో కొట్టుకుపోవాలి అని వెళ్ళి దాంట్లో బుడుంగుమని మొలకలేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ నదుల్లో ఉంటాయండి మొత్తం ఇవన్నీ పట్టుకుని, ఆ క్షేత్రాల్లో ఉంటాయి ఇవన్నీ పట్టుకుని. సో అక్కడికి వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ అన్ని చోట్ల నుంచి వచ్చిన అక్కడ చేరి ఉన్నాయి కదా, కనుక అక్కడికి వెళ్ళగానే వాళ్ళని పట్టుకుంటాయి అవి. నదుల్లో ఇవన్నీ ఉంటాయి కదా, ఆ నదుల్లో ఇవన్నీ వాళ్ళని పట్టుకుంటాయి. అందుకోసమని క్షేత్రాలు కానీ నదులు కానీ ఆ పాపం బాధపడుతూ ఉంటాయట. అయ్యో మాలో ఇన్ని రకాల పాపాలు చేరిపోతున్నాయి, మాలోంచి ఈ పాపాలని పోగొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండును కదా అని. ఎలా పోవాలి? దీనికి మహానుభావులు చెప్పారండి. కాళిదాసు లాంటి మహానుభావులు నదులు ఎదురు చూసేటటువంటి తమలోని పాపాలని పోగొట్టగలిగేటటువంటి వ్యక్తులు మహానుభావులైనటువంటి, జ్ఞానులైనటువంటి, యోగులైనటువంటి, ఋషులైనటువంటి ఆచార్యులు కానీ లేదా పరమపావనమైనటువంటి పతివ్రతలైనటువంటి నారీమణులు కానీ వెళ్ళి వాటిలో స్నానం చేస్తే అమ్మయ్య, వీళ్ళ వల్ల నాలో ఉండేటిని పాపాలన్నీ కూడా తొలగిపోయి తిరిగి ఇతరుల పాపాలను తొలగించగలిగే యోగ్యతని నేను పొందుతున్నాను అని ఆ నదులు ఆనందిస్తాయి అంటారు. తీర్థీకుర్వంతి తీర్థాని అంటే తీర్థాలని కూడా తీర్థత్వం కలవిగా చేయగలిగినటువంటి మహానుభావులు అన్నమాట. అలాంటి వారు ఎలా చేస్తారు? వాళ్ళు స్వాంతస్థేన గదాభృత, వేదవ్యాసుడు చెప్తాడు. వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళ హృదయంలో ఎప్పుడూ కూడా గదాభృతుడైనటువంటి, గదాధారి అయినటువంటి, శంఖచక్రాదులని ధరించినటువంటి శ్రీహరిని తమ హృదయంలో సదా నింపుకొని ఉంటారు. కనుక వీరు ఎక్కడెక్కడ అడుగు వేస్తే అదల్లా కూడా తీర్థీకుర్వంతి, దాన్ని కూడా తీర్థముగా మార్చగలుగుతారు. వారు క్షేత్రానికి వెడితే క్షేత్రం పావనమవుతుంది,
వారు తీర్థానికి వెడితే ఆ తీర్థంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, అది మళ్ళీ పవిత్రమవుతుంది. మహానుభావులైనటువంటి అలాంటి పెద్దలు కానీ అలాంటి పతివ్రతలు కానీ ఏ యోగ్యత కలిగి ఉంటారో అట్లాంటి పావనములైనటువంటి వాటికన్నిటికీ పావనత్వాన్ని కలిగించేటటువంటి యోగ్యత భగవంతుడిపై ఉండేటువంటి భక్తికి ఉంది సుమా. అది భక్తి అంత గొప్పది. అయితే అది భగవంతుని యందు ఉన్నప్పుడు అంత గొప్పతనాన్ని కలిగి ఉంటుంది. భగవంతుడి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, శ్రీహరి, పరవాసుదేవుడు. ఆయన యందు ఉన్నప్పుడు దానికి ఆ రకమైనటువంటి యోగ్యత ఏర్పడుతుంది. కనుక పవిత్రం ఇదం ఉత్తమం, ఉత్తమమైనటువంటి ఇది పాప వినాశకారి, అశ్లేష పాపాపహారి, ఈ అన్నిటినీ కూడా కల్మషాలన్నిటినీ కూడా దూరం చేయగలిగినటువంటిది ఇది. అంతేకాదు ప్రత్యక్షావగమం అంటే భగవంతుణ్ణి ఎదట ఉన్నంత స్పష్టముగా తీసుకొచ్చి చూపగలిగిన యోగ్యత భగవద్భక్తికి ఉంటుంది, భగవత్ ప్రేమకి ఉంటుంది. ఇది కలవారు కనుకనే దక్షిణ భారతానికి సంబంధించిన ఆళ్వార్లందరూ కూడా భగవంతుని ఎదురుకుండా చూస్తున్నట్టుగా వాళ్ళు పాటలు పాడతారు. గోదాదేవికి తండ్రి గారుగా ఉండేటువంటి విష్ణు చిత్తులు అనే మహనీయులు శ్రీకృష్ణుని ఎదురుకుండా ఉన్నట్టు భావన చేసి తమని యశోదగా భావించుకుని యశోద కృష్ణుడికి ఏ ఏ ఉపచారాలని ఎలా ఎలా చేసిందో వాటన్నిటినీ కూడా వారు అనుభవిస్తూ అంతకంటే చక్కటి ఉత్తమమైనటువంటి ఉపచారాలని వారు సమర్పిస్తున్నట్టుగా పాటలు పాడుకుంటారు. అంటే ఎదురుకుండా వారు అనుభవించకపోతే వారు ఆ రకమైనటువంటి భావనని కూడా వాడు పొందలేరు కదా. వారిలో ఉండేటటువంటి భగవద్భక్తి అంత విలక్షణమైనటువంటిది. ఇది ఒక ఆళ్వారికి కాదు, అందరు ఆళ్వార్లకి ఉన్నది. ఇప్పుడు మీరాబాయి లాంటి వాటి గురించి మనం వింటుంటామే. ఎదురుకుండా ఆవిడ కృష్ణుని చూసుకొని ఓ మోరే నా మాఖన్ చోర్ నటవర్ లాల్, భగవంతుడిని ఆవిడ చూసుకుంది, కృష్ణుణ్ణి ఆయనతో హాయిగా ఆడుకుంది, పాడుకుంది ఆవిడ. అయితే ఎదురుకుండా కృష్ణుడు ఉన్నాడా? ఆవిడ చూస్తే 16వ శతాబ్దానికి ఎప్పుడో చెందినటువంటి మహనీయురాలు. మరి ఆయనేమో ద్వాపర యుగానికి సంబంధించినటువంటి మహనీయుడు ఆయన. ఇప్పుడు ఆయన్ని ఎట్లా చూసింది అంటే మానస క్షేత్రంలో ఎదుట ఉన్నంత స్పష్టంగా ఆవిడ చూడగలిగింది భగవద్భక్తి విశేషం చేత. అంచేత ఇది ప్రత్యక్షావగమం. అయితే ఇది మంచిదా కాదా? ధర్మ్యం, ధర్మాత్ అనపేతం ధర్మ్యం. ధర్మం అంటే చేయతగినటువంటి యోగ్యమైన పని, చేయగలిగినది కాదు, చేయతగినది అని అర్థం. అంటే చేయగలిగినవి చాలా ఉంటాయి, అన్నీ చేయదగినవా కాదా అని ఆలోచించాలి కదా. చాచిపెట్టి 4 కొట్టచ్చు ఎదటవాడిని, అది చేయగలిగినదే కావచ్చు, కానీ అది చేయతగినదా కాదు అనుకున్నప్పుడు వాడు దాంట్లోంచి వెనక్కి తగ్గి ఉంటాడన్నమాట. కొట్ట కలిగి ఉన్నా అది తగినది కాదు అనుకున్నప్పుడు వాడు వెనక్కి ఉండగలుగుతాడు. వాడు అంచేత చెయ్యగలగడం కాదు ఇంపార్టెంట్, చెయ్యతగినదా కాదా అని. అలాగ చేయతగినది ఏదో దానిని ధర్మము అని అంటారు. అది ఇహలోక సుఖానికి, పరలోక సుఖానికి, పారమార్థికమైనటువంటి దానికి కూడా విరుద్ధం కాకుండా సాగించే ఒక చర్య, ఒక యాక్టివిటీ ఏదో దానిని ధర్మము అని అంటారు. అది మంచి సిద్ధిని కలిగించేది కూడా కావాలి, మళ్ళీ అది కూడా కావాలి. అందుకోసమనే ధర్మానికి ఒక నిర్వచనం చెబుతూ అభ్యుదయ నిశ్రేయస సిద్ధి అనేది ఏ పని వల్ల జరుగుతుందో ఆ పనికి ధర్మము అని పేరు అని నిర్వచనం. యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ అని మనకి వివరణనిస్తారు మహానుభావులు. ఇప్పుడు వీడు చేసేటటువంటి భగవద్భక్తి అనేటటువంటిది, భగవత్ ప్రేమ అనేటటువంటిది ఇది ధర్మమా కాదా, ధర్మానికి అనుకూలమా కాదా,
ధర్మ విరుద్ధమైనటువంటిదా భగవంతుడి విషయంలో ఉన్నప్పుడు? అంటే ధర్మీయం ధర్మాత్ అనపేతం, ఇది ధర్మాన్ని అతిక్రమించినది కానే కాదు. మంచి చక్కటి సిద్ధిని కలిగించేటటువంటి సాధనము ఇది. అయితే చాలా కష్టమేమోనండి. కాదయా, కర్తుం అది ఆచరించడానికి మిక్కిలి సుఖకరమైనది, చాలా ఈజీ. ఎందుకంటే సహజమైంది కదా. అంచేత ఇందులో క్లేశం అనేటటువంటిది ఏది ఉండదు. ఇప్పుడు తనకి ఇష్టమైనటువంటి చోటికి వెడుతున్నాను అని అనుకున్నప్పుడు వాడికి అది ఎంత హాయ్ అని అనిపిస్తుందో. ఇప్పుడు మనం ఎవడైనా ఒకడు మంచి దేవక్షేత్రానికి దేవస్థానానికి వెళ్ళాలి అనుకున్నాడు అనుకోండి, దానికోసం ఓ ఏడాదంతా కష్టపడి పైసా కూడబెట్టుకున్న తర్వాత అక్కడికి యాత్రకి బయలుదేరాడు అనుకోండి. కొంతమంది నడకన బయలుదేరతారండి యాత్ర. కొంతమంది మనం ఉత్తర భారతం లాంటి ప్రదేశాలకు వెళ్ళి మనం చూడాలి. ఉత్తర భారతదేశంలో అయోధ్యకి ఒక పరిక్రమణ ఉంటుంది. బృందావనానికి వెళితే అక్కడ కూడా ఆ బృందావన క్షేత్రానికి ఒక పరిక్రమణ ఉంటుంది. గోవర్ధన పర్వతం ఉంది, ఆ పర్వతానికి ఒక పరిక్రమ ఉంటుంది. చిత్రకూటం అని ఉంది మనకి ఈ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ దగ్గర అక్కడెక్కడో. ఆ చిత్రకూటం దగ్గరికి వెళితే అక్కడ ఉండేటటువంటి ఒక కామత్గిరి అనేదో ఒకటి ఉంది. అక్కడ రామచంద్రుడు ఉన్నటువంటి కొండ. రాముడు అయోధ్య నుంచి బయలుదేరి చిత్రకూటం వెళ్ళి అక్కడ ఉన్నాడు కదా, కొద్ది రోజులు ఉన్నాడు అక్కడ. భరతుడు వచ్చి వెళ్ళేంత వరకు ఉన్నాడు అక్కడ. సరే, ఇంకా అలాగే అందరికీ తెలిసిపోయింది అక్కడ ఉన్నట్టు కనుక రోజుకోసారి ప్రతివాడు ఏదో ఈ కంప్లైంట్ ఆ కంప్లైంట్ తీసుకొస్తుంటాడు. చేత ఇక్కడ కూడా మనం ఉండడం అంత క్షేమం కాదు అని అక్కడి నుంచి మళ్ళీ దండకారణ్యంలోకి వెళ్ళిపోయాడు అని మనకి రామాయణం చెప్తోంది. దానికి ఇప్పుడు కామత్గిరి అనో ఏదో పేరు పెట్టారు దానికి చుట్టూ పరిక్రమణ చేస్తుంటారు. ఇన్ని చోట్ల కూడా ఇలాంటి వ్యక్తుల్ని కొన్ని వేల మందిని మనం చూడొచ్చు మనం అక్కడికి వెడితే. అంటే వాళ్ళు అలాగా పడి పొర్లుకుంటూ యాత్ర చేసేవాళ్ళు, పరిక్రమణ చేసేవాళ్ళు కొందరు కనిపిస్తారు. లేచి నమస్కారం పెట్టి మళ్ళీ నమస్కారం పెట్టి వెళ్ళేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ భక్తి అతిశయాన్ని మనం మాటలతో చెప్పుకోలేము. అది మనం చూడాల్సిందంతే. అయినా మనకి పైన వాళ్ళు చేసే చర్య కనిపిస్తుంది తప్ప వాళ్ళ హృదయాన్ని అవగతం చేసుకునేటటువంటి స్థితి మనకి ఉండదు. మనకది కష్టం అని అనిపిస్తుంది. వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో ఆ చేసేటటువంటి ఆ యాత్ర ఆ రకంగాను. సుసుఖం కర్తుం, భగవంతుడికి సంబంధించి ఆ నారాయణుని గురించి చేసేటటువంటి ఆ భక్తి అనేటటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సేవ ఉంది. అది సుసుఖం కర్తుం. ఒక ప్రేమికుడు తాను ప్రేమించినటువంటి వ్యక్తి కోసం చేసేటటువంటి ప్రవృత్తి తపన ఎలా ఉంటుందో మనం తులసీదాస్ గారి గురించి వింటాం. తన భార్య దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆవిడ పుట్టింటికి ఎప్పుడో వెడితే ఈయన గారు బయలుదేరి తన ఊరు నుంచి వాన పడుతుంటే చీకటి రాత్రి అడవులు పడి వెళ్ళి నది ఉంటే నదిని దాటి ఆ ఉండేటువంటి భవనానికి తలుపులు వేసేసి ఉంటే వెనకాతల నుంచి ఏదో పట్టుకుని పైకిట్టేట, అదేదో తాడు అనుకుని అదో పావు. ఇవేవి అతనికి అనిపించలేదు. అది వెళ్ళి ఆ అమ్మాయి అక్కడికి చేరగలిగాను అని అనుకున్నాడు, ఆనందించాడు ఆయన. అంటే ఇష్టమైనటువంటి విషయంలో సాగించేటటువంటి ప్రవృత్తి ఏ రకమైనటువంటి దుఃఖాన్ని కలిగించదు, అది సుఖాన్ని కలిగిస్తుంది. కనుక ఇది సుసుఖం కర్తుం. భగవత్ ప్రేమ అనేటటువంటిది కూడా, భక్తి అనేటటువంటిది కూడా ఇది ఆచరించడానికి క్లేశజనకం కాదు, ఇది మిక్కిలి ప్రియమైనది. సాధారణంగా లోకంలో ఏవైనా కొన్ని
దానివల్ల కలగాల్సినటువంటి ఫలితం ఏదో పొందేస్తే అవి కాస్త ఖర్చు అయిపోతాయి. పైసలు ఉన్నాయనుకోండి, దాంతో ఏదైనా ఒక వస్తువుని మనం కొన్నాం, ఖర్చు అయిపోయాయి. ఏదైనా సరే అలా మనకు ఒక ఇంధనంతో ఏదో కాసేపు వేడి కలగాలి అని మంట పెట్టామనుకోండి, అది సాధారణంగా ఉండేటటువంటి అన్నీ కూడా తరిగిపోతూ ఉంటాయి. భగవద్భక్తి అనేటటువంటిది అలా తరిగేదా కాదు. ఇది సుసుఖం కర్తుం అవ్యయం, వ్యయము కానిది. అంటే ఇది ఎంత ఆస్వాదించినా ఎంత అనుభవించినా తరగక అట్లానే ఉండేది. మామూలుగా మనం చూడండి, మన పిల్లలు చూయింగ్ గమ్స్ తింటూ ఉంటారు, ఆ నోట్లో పెట్టుకుని నవ్వులుతూ ఉంటాడు. అలా నవ్వులుతూ ఉంటే అలా అవ్యయం, అది వ్యయము కానే కాదు. ఇదివరకు మా చిన్నప్పుడు ఇన్ని గోధుమ గింజలు తీసుకొని నోట్లో వేసుకుని వాటిని అలా నవ్వులుతూ 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 ఉండేది. వచ్చిన జిగురు ముద్దలా తయారవుతుంది. ఇంకా ఆ ముద్ద అలా ఉంటుంది, అది తరగదు, ఖర్చు అవ్వదు, కరగదు. వీడికి విసుగొచ్చి దాన్ని ఉమ్మాల్సిందే తప్ప, లేకపోతే అట్లాగా వీడు ఎన్నిసార్లు నవ్వులుతున్నా అది అలా సాగుతూనే ఉంటుంది, సాగుతూనే ఉంటుంది, సాగుతూనే ఉంటుంది. లౌకిక విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నామని. కానీ ప్రేమని పెంచేటటువంటి భగవద్భక్తి అనేది ఉందే, ఇది అవ్యయం. ఇది ఎప్పుడు కూడా నశించదు. ఇది నాశరహితమైనటువంటిది. ఫలాలనిచ్చి నశించిపోయే మిగతా వస్తువులు లాంటి, మిగతా విషయాలు లాంటిది ఇది కానే కాదు సుమా. భగవంతుడి గురించి, లక్ష్మీదేవిని గురించి ఒక శ్లోకం చెప్తారండి మనవాళ్ళు. ఎంత ప్రేమ ఆవిడికి మన మీద ఉంటుంది అనేటటువంటిది అన్నమాట. వాత్సల్య పూర్ణ అయినటువంటి ఆ తల్లి ఒకసారి నమస్కారం ఎవడైనా పెడితే, ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మైచిత్ అంజలిభరం వహతే వితీర్య అస్మై న కించిత్ కృతం ఇతి అధ అంబత్వం లజ్జసే కథయ కోయం ఉదార భావ. ఏమి నీ ఔదార్యాన్ని ఏం చెప్పాలమ్మా అంటారు. ఎందుకని? ఒక్కడు ఎవడైనా కస్మైచిత్, వాడు వీడా వాడా, కులం జాతి, వాడి లింగం, వాడి యొక్క యోగ్యత ఇవేమీ చూడదండి ఆవిడ. అమ్మ కదా. ఎవడైనా సరే అంజలి భరం వహతే, వాడు చేయవలసినటువంటి గొప్ప ఘనకార్యం ఏమిటాయి అంటే ఈ చేతులు నెత్తి ఇలా అంతే. వాడు పెద్ద తపస్సు చేసినట్టు, కషాయం తాగినట్టు, కొండలెత్తినట్టు, ఇంకా ఏదేదో చేసినట్టు ఆవిడ అనేసుకుని ఇంకా వీడికి మనం ఇంత కష్టపడ్డందుకు ఏమైనా ఇవ్వాలి అని ఐశ్వర్యం, ఏవేవి కావాలో లోకంలో అన్నీ, అక్షరగతిం ఆత్మసాక్షాత్కారం లాంటివి అవి కూడా నీకు ఫ్రీ యాక్సెస్. పరమం పదం వా, చివరికి పరమపదాన్ని కూడా వితీర్య, వీడికి భూరిదానం చేసినట్టుగా ఇచ్చేస్తుంది. ఇచ్చేసి నీళ్ళు ఇచ్చిన తర్వాత వెలవెలబోయే మేఘంలాగా, మొదట నీలి రంగులో వస్తుంది మబ్బు, నీళ్ళని ఇస్తుంది. అయ్యో ఇంకా బాగా ఇవ్వాల్సిందే, ఇవ్వలేకపోయానే అన్నట్టుగా పాలిపోయినట్టుగా పాపం తెల్లబడిపోయి ఆ మేఘం ఎట్లాగైతే ఉండిపోతుందో అట్లాగా అమ్మ మనకి అవన్నీ ఇచ్చిన తర్వాత అస్మై నకించిద్ ఉచితం కృతం, పాపం వీడికి తగినట్లుగా ఇంకా నేను ఇవ్వలేక, ఇంకా ఎంతో ఇవ్వాల్సిందే, ఇంకా బాగా ఇవ్వాల్సిందే, అసలు వీడికి నమస్కారం పెట్టాల్సిన అవసరం రాకుండా ఉన్నప్పుడే ఇచ్చేయవలసిందే అని అనుకుంటూ తానేదో వెనకబడిపోయినట్టు ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా త్వం లజ్జసే, అయ్యో అని పాపం బాధపడిపోతుంటండి ఆవిడ. ఏమి ఔదార్యం అమ్మ అనేది అని అంటారు మహానుభావులు ఏంటంటే పూర్వ ఆచార్యులు. అమ్మ స్వామి కూడా అంతే, స్వామి విషయంలో కలిగే భక్తి కూడా అంతే. వీడికి ఏమి ఇచ్చినప్పటికీ కూడా తాను మాత్రం తరిగిపోకుండా తాను అట్లానే ఉండి
వీడికి ఇంకా ఏదో ఇవ్వాలి, ఇంకా ఏదో ఇవ్వాలి అన్న తపన భగవంతుడిలో కలిగేటట్టు చేస్తుంది ఈ భక్తి అనేటటువంటి ఆ ఎలిమెంట్. ఇవన్నీ భక్తికి ఉండేటటువంటి గొప్ప లక్షణాలు కనుకనే దీన్ని రాజవిద్య, రాజగుహ్యం అన్నారు. దీంట్లో భక్తి చెప్తోందంటారు మీరు. భక్తి చెప్తోందని దేన్ని బట్టి చెప్తారండి అని కొంతమంది ఆక్షేపించే వాళ్ళు ఉంటారు. పర్వాలేదు. అలాగా ఈ అధ్యాయంలో భక్తి అనేదే ప్రధానంగా ఉంటుంది అని చెప్పటానికి వీలయ్యేటటువంటి కొన్ని తాత్పర్య లింగాలు ఉన్నాయా, అవి అర్థ నిర్ణయాన్ని చేయడానికి ఉపయోగపడతాయి. అవేమిటో చెబుతాం, విను అంటారు మన పెద్దలు. మనం కూడా విందాం, తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.